కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని నార్త్ బ్యూటీస్ కు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు మన మేకర్స్ అక్కడ భామల్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఆ క్రేజ్ నే రెమ్యూనరేషన్ రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు బీ టౌన్ ముద్దుగుమ్మలు. నార్త్ బెల్ట్ కన్నా సౌత్ లోనే ఎక్కువ సంపాదిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో ఒక లుక్ వేద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ తో పోలిస్తే రెమ్యూనరేషన్స్ విషయంలో హీరోయిన్స్ కూడా రాజీ పడటం లేదు. డిమాండ్ ఉన్నప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలన్న తెలివితేటలతో భారీగానే ఛార్జ్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలకు సౌత్ ఓ వరంగా మారింది. పాన్ ఇండియా మార్కెట్ గ్రాప్ చేసేందుకు మన వాళ్లకు నార్త్ బ్యూటీలు దిక్కైన సిచ్యువేషన్లో ఇక్కడ నిర్మాతల నుండి రెమ్యూనరేషన్స్ వసూలు చేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ కొల్లగొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన జక్కన్న వారణాసి కోసం బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక చోప్రాని పట్టుకొచ్చాడు. ఈ మూవీ కోసం ప్రియాంకకి 30 కోట్లు చెల్లించాడట జక్కన్న. ఇప్పటి వరకు ఈ నంబర్ టచ్ చేసిన మరో హీరోయిన్ ఇండియాలోనే లేదు. సౌత్ అంటే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేకు ఎక్కడా లేని డిమాండ్స్ గుర్తుకొచ్చేస్తాయబ్బా. మూలాలు దక్షిణాదివే అయినా బాలీవుడ్ వాటర్ ఎక్కువ వంట పట్టించుకోవడంతో మేడం పడే కథలే వేరు. సౌత్ లో కాస్తో కూస్తో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కల్కికి 20 కోట్లు తీసుకున్న దీపిక స్పిరిట్ అండ్ కల్కి 2కి పెంచేసింది. పెంచితే పర్వాలేదు, గొంతెమ్మ కోరికలు కోరితే భరించలేకపోమ్మన్నారు మన మేకర్స్. కానీ అట్లీ మాత్రం బన్నీ కోసం 25 కోట్లు వెచ్చించి తెచ్చుకున్నాడు. ఆల్రెడీ జవాన్తో దీపికాని డీల్ చేయడంతో పాటు రాకాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆమెను తీసుకోక తప్పలేదు మేకర్స్కు. దీపిక ఇలా రెమ్యూనరేషన్ ఇలా పెంచిందో లేదో నాకెందుకివ్వరు అని ఫీల్ అయిన RRR బ్యూటీ ఆలియా భట్ కూడా 25 కోట్లు ఛార్జ్ చేస్తోందట. కల్కి 2లో ఈ భామను తీసుకుని వస్తున్నారంటే ఈ మాత్రం చెల్లించుకోవాల్సిందే మేకర్స్. ఎందుకంటే ఓసారి రెమ్యూనరేషన్ పెరిగాక తగ్గటమంటూ ఉండదు కదా. పెళ్లైన గ్లామర్ రోల్స్ కు ఇంటిమేట్ సీన్స్ కు నో చెప్పని కియారా టాక్సిక్ కోసం 15 కోట్లు తీసుకుందట. పాన్ ఇండియా చిత్రాల ప్రభావంతో నార్త్ లో కన్నా సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు ఈ బీ టౌన్ బ్యూటీస్. బాలీవుడ్ హీరోయిన్స్ ఒక స్ట్రాటజీతో సౌత్ లో రెమ్యూనరేషన్ గేమ్స్ ఆడుతుంటే మన భామలు ఊరుకుంటారా? ఇదే ఫార్ములాను నార్త్ లో అప్లై చేస్తున్నారు. సదరన్ బ్యూటీలంటే బీ టౌన్ హీరోలు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో అక్కడ రెమ్యూనరేషన్స్ పెంచుకుని ఇక్కడ కూడా అంతే డిమాండ్ చేస్తున్నారు. నార్త్ భామలకు సౌత్ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగినట్లయి సదరన్ బ్యూటీలకు రెడ్ కార్పెట్ వేస్తోంది బాలీవుడ్. ఇదే ఛాన్స్ అని అక్కడ రెమ్యూనరేషన్ పెంచి ఇక్కడికి వచ్చి అదే కంటిన్యూ చేస్తున్నారు సౌత్ బ్యూటీస్. బాలీవుడ్ వెళ్లడానికి ముందు వరకు 4-6 కోట్లు తీసుకునే నయన్ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఈ బొమ్మ హిట్ కావడంతో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. సౌత్ లో ప్రమోషన్స్ కు రాకపోయినా 15 నుంచి 18 కోట్లు తీసుకుంటోన్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ లో 20 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తోందట. సాయి పల్లవి సౌత్ లో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్. కానీ గ్లామర్ రోల్స్ చేయదు, ఓ పట్టాన స్టోరీలు ఓకే చేయదు. అయినా సరే నేచురల్ బ్యూటీనే కావాలనుకుంటారు మేకర్స్. ఈ మానియా బాలీవుడ్ కు పాకింది. ఇక్కడ 3 నుంచి 4 కోట్లు తీసుకునే సాయి పల్లవి బీ టౌన్ లో ఎంటర్ అయ్యాక పేమెంట్ పెంచేసింది. హైయెస్ట్ గ్రాసర్ చిత్రం రామాయణ కోసం 12 నుంచి 15 కోట్లు ఛార్జ్ చేస్తోందని టాక్. నేషనల్ క్రష్ రష్మిక కూడా ఇంచుమించు 15 కోట్లు ఛార్జ్ చేస్తోంది. ఇదంతా బాలీవుడ్ మహిమే. అక్కడ హీరోలకు లేడీ లక్ గా మారడంతో అక్కడ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఇంత ఛార్జ్ చేస్తోందట. సమంత సౌత్ లో టాప్ హీరోయిన్ అయినప్పటికీ ఇక్కడ 3 నుంచి 5 కోట్ల లోపే పలికేది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ సిరీస్ చేయటం స్టార్ట్ చేసిందో శామ్ కూడా రెమ్యూనరేషన్ ట్రిపుల్ చేసేసింది. ఇప్పుడు ఓ సినిమాకు 10 నుంచి 12 కోట్లకు పైగా వసూలు చేస్తుందట. మొత్తానికి బాలీవుడ్ భామలు ఇక్కడ, మన భామలు అక్కడకు షిఫ్ట్ అయి తమ పేమెంట్స్ పెంచుకుని లాభపడ్డారు.